హలో గైస్, తల్లి కొందరం పథకానికి సంబంధించి రెండో విడతకు సంబంధించి స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలో నేను రీసెంట్ గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోకి చాలా మంది చాలా కామెంట్స్ అయితే చేయడం జరిగింది, చాలా డౌట్స్ అనేది అడగడం జరిగింది. పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసిన తర్వాత చాలా మందికి చాలా డౌట్స్ అనేది వచ్చాయి. కొందరికైతే పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేస్తుంటే పేమెంట్ హోల్డ్ బై ద డిపార్ట్మెంట్ అని, తల్లి కొందరం పథకం రికార్డులో మీరు చేర్చబడలేదు అని, అదే విధంగా ఎంబీఎం పోర్టల్ లో స్టేటస్ అనేది చెక్ చేస్తుంటే ఓన్లీ బేసిక్ డీటెయిల్స్ మాత్రమే చూపిస్తుంది, అప్లికేషన్ డీటెయిల్స్ అదే పేమెంట్ డీటెయిల్స్ అనేది చూపించడం లేదని చాలా మంది కామెంట్ చేయడం జరిగింది. ఆర్టీఐ స్టూడెంట్స్ కి డబ్బులు పడతాయా బ్రో అని చాలా మంది అడగడం జరుగుతుంది. ఈ వీడియో చూసి మీకు డీటెయిల్ గా ఆర్టీఐ వాళ్ళకి డబ్బులు పడతాయా లేవా, పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని ఎందుకు చూపిస్తుంది, అదేవిధంగా పేమెంట్ ప్రాసెసింగ్ అని ఎందుకు చూపిస్తుంది, అదే విధంగా మీకు ఆ డీటెయిల్స్ అనేది ఎందుకు చూపించడం లేదు, ఆ తల్లి కొందరం పథకానికి సంబంధించి స్టేటస్ అనేది మీకు ఎందుకు చూపించడం లేదు, మీకు డీటెయిల్ గా మీకు వీడియో చెప్తాను. ఓకేనాస్, మీరు మాత్రం వీడియో తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తల్లి కొందరం పథకానికి సంబంధించి రెండో విడతలో వచ్చేసి 1వ తరగతిలో చేరి ఉన్న పిల్లలకైతే ఫాస్ట్ గా డబ్బులు అయితే పడుతున్నాయి అకౌంట్లలో. అదే విధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి చేరబోతున్న విద్యార్థులకైతే వాళ్ళకు కూడా డబ్బులు అనేది పడుతున్నాయి. అదే విధంగా ఆర్టీఐ ద్వారా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకు కూడా డబ్బులు అయితే పడుతున్నాయి. ఆర్టీఐ ద్వారా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా డబ్బులు అయితే పడుతున్నాయి. పేమెంట్స్ అనేది ఎవరికి లేట్ అవుతున్నాయంటే 9వ తరగతి, అదేవిధంగా 10వ తరగతి మరియు ఇంటర్ 2వ సంవత్సరం చదివే విద్యార్థులకైతే వారి సంబంధిత కార్పొరేషన్ల ద్వారా చెల్లింపులు జరిగేలా చర్యలు చేపడుతున్నారు. అందువల్ల కొద్దిగా ఆలస్యం అనేది జరుగుతుంది. ఆ 9వ తరగతి, అదేవిధంగా 10వ తరగతి మరియు ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకైతే కొంచెం లేట్ గా అయినా కానీ వాళ్ళకైతే డబ్బులు అయితే పడతాయి. ఆర్టీఐ ద్వారా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకైతే ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి. పేమెంట్ హోల్డ్ బై ద డిపార్ట్మెంట్ అని ఒకవేళ చూపిస్తే మీకు మీ యొక్క అమౌంట్ అనేది మీరైతే అర్హులే, కానీ డిపార్ట్మెంట్ నుంచి అమౌంట్ అనేది హోల్డ్ అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఆర్టీఐ వాళ్ళకి వస్తాయా, ఆర్టీఐ ద్వారా ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులకైతే ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి. అదే ఇంకో కామెంట్ చూడండి, 10,900 పడింది బ్రో ఎందుకని. ఇక్కడ చూడండి, మీరు ఎస్సీ స్టూడెంట్స్ కి అయితే 10,900 రూపాయలని పడుతుంది. ఇప్పుడు కేంద్రం నుంచి 2,100 రూపాయలని పడేది ఉంది. ఈ 10,900 రూపాయలు అనేది స్టేట్ కి సంబంధించి వాటా. ఈ స్టేట్ కి సంబంధించి డబ్బులు కేంద్రం కి సంబంధించి 2,100 రూపాయలు అనేది ఇంకా పడలేదు. కేంద్రం కి సంబంధించి డబ్బులు అనేది రిలీజ్ చేయగానే మీకు టోటల్ గా 13,000 రూపాయలు అనేది మీకు అయితే పడతాయి. అదేవిధంగా ఇంకో కామెంట్ చూడండి, ఓన్లీ బేసిక్ డీటెయిల్స్ చూపిస్తుంది, అప్లికేషన్ డీటెయిల్స్ అదేవిధంగా పేమెంట్ డీటెయిల్స్ అనేది చూపించడం లేదు సార్. నా వాట్సాప్ లో కూడా చెక్ చేస్తే 3 times తల్లి కొందరం 2025 రికార్డులో మీరు చేర్చబడలేదు అని వస్తుంది అని ఈ విధంగా కామెంట్ చేయడం జరిగింది. చాలా మంది అయితే కేవలం బేసిక్ డీటెయిల్స్ అనేవి చూపిస్తున్నాయి, అప్లికేషన్ డీటెయిల్స్ అదేవిధంగా పేమెంట్ డీటెయిల్స్ అనేది చూపించడం లేదు. వెబ్సైట్ లో కానీ లేదా వాట్సాప్ లో కానీ ఒకవేళ చూపించకుండా కూడా మీకు అయితే డబ్బులు అయితే పడతాయి. మీరు ఒకవేళ వాట్సాప్ లో స్టేటస్ అనేది చెక్ చేస్తుంటే రికార్డులో చేర్చబడలేదని వస్తే మీకు వెబ్సైట్ లో ట్రై చేయండి. వెబ్సైట్ లో కూడా మీకు అప్లికేషన్ డీటెయిల్స్ అదేవిధంగా పేమెంట్ డీటెయిల్స్ ఒకవేళ చూపించకుంటే మీకు స్టేటస్ అనేది ఇంకా అప్డేట్ చేయలేదు. స్టేటస్ అనేది అప్డేట్ చేసిన తర్వాత మీకు అయితే ఇక్కడ స్టేటస్ అనేది చూపిస్తుంది. సచివాలయానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులో మీ యొక్క పేరు అనేది ఉందో లేదో చూసుకోండి. మీకు అక్కడ ఎలిజిబుల్ లిస్టులో మీ యొక్క నేమ్ కానీ ఉంటే ఖచ్చితంగా మీకు అయితే డబ్బులు అయితే పడతాయి. కొంచెం లేట్ గానే కానీ డబ్బులు అయితే గ్యారంటీగా డబ్బులు అయితే పడతాయి. మెయిన్ గా చాలా మందికి చూపిస్తున్న రీజన్ ఏమిటంటే పేమెంట్ హోల్డ్ బై ద డిపార్ట్మెంట్ అనేది చాలా మందికి చూపిస్తుంది. ఇది ఎందుకు చూపిస్తుంది అంటే మీకు డిపార్ట్మెంట్ ద్వారా మీ యొక్క అమౌంట్ అనేది హోల్డ్ చేయడం అనేది జరిగింది. అదే విధంగా పేమెంట్ అనేది ప్రాసెసింగ్ లో చూపిస్తే డబ్బులు అయితే నిదానంగా పడతాయి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయితే చేసి ఉంటారు, నిదానంగా మీ యొక్క అకౌంట్ అయితే డబ్బులు అయితే పడతాయి మీకు. అందువల్ల మీకు అయితే పేమెంట్ ప్రాసెసింగ్ అయితే చూపిస్తుంటది. ఎంబీఎం పోర్టల్ ద్వారా మీ స్టేటస్ అనేది చెక్ చేస్తుంటే ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్, అదే మీ యొక్క మొబైల్ నెంబర్ కి ఓటీపీ రాకపోవడం కానీ, మీ యొక్క ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం ద్వారా కానీ, లేదా సర్వర్ ఒకవేళ బిజీ ఉన్నప్పుడు మీకైతే ఈ విధంగా ఇంటర్నల్ సర్వర్ అనేది చూపిస్తుంది. పోర్టల్లో మీకు ఈ విధంగా అని చూపిస్తే మీరు మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అయితే ట్రై చేయండి. స్టేటస్ అనేది ఏ విధంగా చేసుకోవాలని అయితే ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో అయితే తీయడం జరిగింది. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఏ విధంగా వాట్సాప్ ద్వారా స్టేటస్ అనేది తెలుసుకోవాలో మీకైతే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో చూస్తే లైక్ చేయండి. అదేవిధంగా తల్లి కొందరం పథకానికి సంబంధించి మరిన్ని ఇన్ఫర్మేటివ్ కోసం తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.